ఏపీకి ప్రత్యేక హోదాపై విపక్షాలు నిర్వహిస్తున్న బంద్ విజయవాడలో పాక్షికంగా కొనసాగుతోంది. సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో నేతలు డిపోలు ఎదుట బైఠాయించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. దీంతో పోలీసులకు వామపక్షాలకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. బంద్ నిర్వహిస్తున్న నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రికి రాత్రే డీజీపీతో సమావేశమై ఉద్యమకారుల్ని రాష్ట్రపతిని వైఫల్యం చేయమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావటం అంటే నిజంగా చంద్రబాబు నాయుడుకి చిత్తశుద్ధి ఉందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. చాలా నక్క వినయాలు ప్రజల్ని నగ్నంగా వాళ్ళ బీజేపీ చంద్రబాబు నాయుడు కలిసి మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజున ఈ బంద్ పైన స్పష్టంగా దాని ప్రభావం కనపడుతున్నది. అన్ని చోట్ల అన్ని ప్రాంతాల్లో కూడా తెల్లవారుజాము నుంచే సిపిఐ వామపక్షాల కార్యకర్తల్ని ఇది చాలా దుర్మార్గం. ఇప్పటికి అన్ని ప్రాంతాల్లో కూడా స్వేచ్ఛను హరించేటువంటి విధంగా ఆయన ప్రత్యేక హోదా పైన చిత్తశుద్ధి ఉంటే అరెస్టు సాగించడం ఎందుకు, అరెస్టు చేసేటువంటి అవసరం లేదు. ఉద్యమాన్ని విఫలయత్నం చేయమని చెప్పి డీజీపీకి ఆదేశాలు ఇవ్వడం ఎందుకు? ఇది పూర్తిగా ముసలి కన్నీరు కాల్చినటువంటి చంద్రబాబు నాయుడికి భవిష్యత్తు కాలంలో రాష్ట్రాన్ని దగా చేసిన బీజేపీకి ప్రజలు మోసం చేస్తారు. ఆంధ్రదేశానికి సంబంధించి ప్రత్యేక హోదా అని చెప్పనేటువంటిది బర్నింగ్ ఇష్యూకి సంబంధించినటువంటి సమస్యది. ఆంధ్రదేశ్ అభివృద్ధికి పాటుపడేటువంటి దానికి బదులు బీజేపీ వినాశకరమైనటువంటి వైఖరి చేపట్టింది. దుర్మార్గమైనటువంటి విషయం. తెలుగుదేశం కూడా నాటకీయాలు ఆడుతూ ఉంది, డ్రామాలు నడుపుతా ఉంది. ఎక్కడా కూడా చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రయత్నం కనపట్టంలా. అందుకని ఇప్పటికైనా సరే ఆంధ్రజాతి క్షమించాలంటే, తెలుగు జాతిని క్షమించాలంటే ఖచ్చితంగా ప్రతిపక్షాలను గెలుపుకుని ప్రత్యేక హోదా కోసం వీధుల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైనటువంటి పరిస్థితిని కల్పించుకోకపోతే చరిత్రను క్షమించదని చెప్పనేటువంటిది ఈ